హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రమీలా లైఫ్ స్టైల్ 511. హాయ్ అండి. వంకాయ టమాటా పచ్చడి ఏ విధంగా చేసుకోవాలో చూద్దామండి. స్టవ్ వెలిగించి స్టవ్ మీద బాండి పెట్టుకొని ఒక గంటెడు ఆయిల్ వేసుకున్నానండి. వేసుకొని 7 పచ్చిమిర్చీలు వేసుకొని మగ్గనిచ్చి దోరగా వేయించుకొని పక్కన పెట్టుకున్నాండి. ఆ తర్వాత వంకాయ టమాటా ముక్కలను కూడా వేసుకొని 80% ఉడకనివ్వాలండి. ఈ ఆయిల్ పైకి తేలిన దాకా ఉడకనివ్వాలి. పూర్తిగా ఉడకాల్సిన పర్లేదండి, కర్రీ కాదుగా, చట్నీ కదా. కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నానండి. ఈ పూర్తిగా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టుకొని పక్కన పెట్టుకున్నానండి. ఈ పూర్తిగా చల్లారనియాలి. ఆ తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చిని రోట్లో వేసుకొని రాక్ సాల్ట్ వేసుకొని నూరుకున్నానండి, మెత్తగా నూరుకున్నాను. ఆ తర్వాత అవి ఆరిపోయినాయి కదా, ఈ లోపల వంకాయ టమాటా ముక్కలను కూడా వేసుకొని ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని ముందుగా నానబెట్టుకున్నాను. జీలకర్ర కూడా ఒక టీ స్పూన్ జీలకర్ర కూడా వేసానండి. వేసి బాగా నూరుకోవాలి. మెత్తగా నూరుకున్న తర్వాత ఎర్రగడ్డలు తెల్లగడ్డలు కూడా వేసుకొని కచ్చిపిచ్చిగా దంచుకోవాలండి. ఈ పంటి కింద పడతా ఉంటే చట్నీ సూపర్ టేస్ట్ ఉంటుందండి. రోటి పచ్చళ్ళు ఇష్టపడిన వారు ఎవరుంటారు చెప్పండి. వీటిని ఆప్షనల్ అండి, పోపు పెట్టుకోవచ్చు, మీ ఇష్టం. నేనైతే పోపు పెట్టానండి. వేరే గిన్నెలో ఇంకా ఆయిల్ వేసుకొని ఎర్రమిరపకాయలు, పోపు గింజలు, కరివేపాకు వేసుకొని పోపు పెట్టుకొని వంకాయ టమాటా పచ్చడిలో కలుపుకోనండి. సూపర్ టేస్టీ వంకాయ టమాటా పచ్చడి రెడీ అండి. చాలా టేస్ట్ ఉందండి, ఒకసారి ట్రై చేయండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకే అండి, బాయ్ అండి. సబ్స్క్రైబ్ మై ఛానల్.